మీడియా మిత్రులకు మా వందనాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలిచిన వెంటనే కళింగ సంక్షేమ సమితి మా ఆవేదన తెలియజేయడానికి మిమ్మల్ని పిలిచినందుకు వెంటనే మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు ప్రముఖ న్యాయవాది ఎంవి రమణ గారు, అలాగే పొందూరు సూర్యనారాయణ గారు, డాక్టర్ వెంకట్, రామన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ ముద్దప నరసింహమూర్తి గారు ఉన్నారు. నా పేరు కేవి రమణ. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. కళింగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 14 లక్షల మంది ఉన్నారు. శ్రీకాకుళంలో దాదాపు 7 నియోజకవర్గాలు, ఒక ఎంపీ సీట్ని కళింగుల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంది. అలాగే విశాఖపట్నంకి వచ్చేసరికి 1,00,000 ఓట్లు ఎంపీ స్థానంలోనూ, దాదాపు 35,000 ఓట్లు ఉత్తర నియోజకవర్గంలోనూ ఉన్నాయి. అలాగే విజయనగరంలో 10,000 ఓట్లు, గుడివాడ, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తర్వాత ఉంగుటూరు ఈ నియోజకవర్గాల్లో మా ఓట్ల ద్వారా ప్రభావితం చేసేంత నిర్ణయాత్మక శక్తితో మేము ఉన్నాం. అయితే నెల్లూరులో మొజ్జాడ వాసు, అలాగే చింతాడ ఆనంద్ అనే 2 వ్యక్తులు నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి 2 వ్యక్తులు మా కళింగ కమ్యూనిటీ వ్యక్తులు. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు 1983 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు సముచిత స్థానం ఉంది. మమ్మల్ని తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు తీసుకువెళ్ళింది అన్ని రంగాల్లోనూ. అయితే దురదృష్టవశాత్తు ఈసారి మాకు శ్రీకాకుళం నుంచి 2 ఎమ్మెల్యేలు, ఒకరు బండాల అశోక్ గారు, 2 కోన రవికుమార్ గారు గెలిచారు. అయినా సరే మంత్రిమండలిలో మాకు ప్రాధాన్యత లేకపోవటం మేము ఆవేదన చెందుతున్నాం. లేకపోతే అసంతృప్తి తెలియజేసే పరిస్థితి కాదు. మేము కేవలం మా ఆవేదనను, మా బాధను మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నామని మనవి చేస్తా ఉన్నాను. మాకు దయచేసి ఈ మా పరిస్థితిని పునఃసమీక్షించి చంద్రబాబు నాయుడు గారు మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మా సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ చేతుల్లో పెట్టాం. మేము అన్కండిషనల్ గా బేషరతుగా మీకు మద్దతు ఇచ్చాం. మీ గెలుపుకు మేమంతా ఎంతో కృషి చేశాం. దయచేసి పునఃపరిశీలించి మాకు సముచిత స్థానాన్ని ప్రసాదించవలసిందిగా ఇచ్చి, ఒక మంత్రి మండలిలో ఒక పదవి ఇచ్చి మమ్మల్ని తలెత్తుకునేలా చేయవలసిందిగా మేము ముకులిత హస్తాలతో చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మా సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మిత్రులారా, దయచేసి మీరు కూడా మా ఈ సమస్యను చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లేటట్టు చేయవలసిందిగా మీ మిత్రులందరినీ, మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం. ఇప్పుడు పొందూరు సూర్యనారాయణ గారు మాట్లాడతారు. ముందుకెళ్ళి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వర గారికి ముఖ్యంగా మా ఆవేదన చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇంటికి పెద్ద ఆయన, ఒక తండ్రి లాంటి వారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పిల్లలు చెప్పడం ఆనవాయితీ. వారికి మా ఫీలింగ్స్, మా యొక్క ఆవేదన, మా యొక్క ఇవన్నీ ఏంటంటే వారికి చెప్పి తెలియజేయాలి. కాబట్టి పిల్లలు ఎప్పుడు వారి బాధల్ని ఇంటి పెద్ద ఆయనకి తెలియజేయడం సహజంగా ఉంటుంది. అలాంటప్పుడు మా కమ్యూనిటీ, కళింగ కమ్యూనిటీ 1953 నుంచి కూడా ఒక గుర్తింపు అంటూ ఉంది. సో ఆ విధంగా ఈరోజు వరకు అన్ని విధాలుగా ఆదరించే రాష్ట్రం ఏర్పడి నుంచి కూడా కంబైన్డ్ స్టేట్లో కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మేము కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ రీకన్సిడర్ చేయి వారి డిసిషన్. మాకు మంచి ఒక అవకాశం మళ్ళీ ఏదో ఒక భర్త ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధలు సామాజికంగా కొంచెం మేము వెనకబడి ఉన్నప్పటికీ సో కాస్త మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం మేము ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని కోరుకుంటున్నాము. అలాగే ఈ మొత్తం ఏపీ స్టేట్లో 14 లక్షల కళింగ కమ్యూనిటీ ఉన్నారు. లాస్ట్ టైము గౌరవనీయ లోకేష్ గారు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పాదయాత్ర చేసినప్పుడు మా కళింగ సోదరులకు వారు కూడా ఏం చెప్పారంటే, మీ రవికుమార్ గారు అక్కడ శ్రీకాకుళం లేకపోతే మిగతా నాయకులు కూడా బాగా లీడ్ చేస్తున్నారు కదా, అదే మాదిరిగా మీరు కూడా ఇక్కడ చేయండి, మీకు కూడా రాజకీయంగా మంచి అవకాశం ఇస్తాను తప్పకుండా అని వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు. ఏదైనా ఈరోజు అందరికీ చేరాలంటే మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. శ్రీకాకుళం అనగానే కళింగ సీమ అంటారు. సామాజిక వర్గం బాగా డామినేట్ చేసే ఏరియా తూర్పు అంటే ఒక సూర్యుడు ఉదయించే ప్రదేశం. తూర్పున ఎవరైతే ఏ పార్టీ అయితే ఎక్కువ లీడ్ చేస్తుందో వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఇప్పటివరకు వెళ్తూ వస్తున్నారు. అలాగే మా సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు, కోన రవికుమార్ గారు, బెందాలం అశోక్ గారు. వీళ్ళు వాళ్ళ యొక్క పూర్తి సమయాన్ని పార్టీ కోసం అంకితం చేసి, అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా 10 రోజులు ఈ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించి ఈరోజు అఖండ విజయాన్ని సాధించారు ఎన్డీఏ కూటమి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి మా సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అఖండమైన చరిత్ర కలిగిన శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ఉన్న ఈ సామాజిక వర్గానికి తగు న్యాయం చేయాలని విన్నవిస్తున్నాం. ఇది మా యొక్క అభ్యర్థన మాత్రమే, ఇది మా నిరసన గలం మాత్రం కాదు. దయచేసి పెద్ద మనసుతో మీరు మా సామాజిక వర్గానికి సముచిత స్థానం ఇచ్చి మాకు ఒక ఔన్నత్యాన్ని ఉన్నత గౌరవాన్ని కల్పిస్తారని, అది మీ పాత్రికేయ మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరేటట్టు మేము విన్నవించుకుంటున్నాం. అలాగే అధికారాన్ని అధిష్ఠించినటువంటి కూటమి అభ్యర్థులు మరియు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. చారిత్రకంగా చూసిన, అలాగే స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తదుపరి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కళింగులు అనేవాళ్ళు బహుముఖ పాఠవాలు కానీ లేదా వాళ్ళ యొక్క ప్రజ్ఞను కానీ లేదా వాళ్ళ యొక్క సేవలు కానీ అందించడం జరిగింది. తమరికి నేను పత్రికాముఖంగా విన్నవించుకునేది ఏమనగా, మాకు ఎప్పటి నుంచో మీరు ఆదరిస్తున్నటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని, అంటే కళింగులకి ఎప్పుడు కూడా మీరు ఒక మినిస్ట్రియల్ బెర్త్ అనేది ఎప్పుడు కూడా ఉండేది. దాన్ని ఈసారి కూడా మీరు పాటించి ఆ సాంప్రదాయాన్ని మళ్ళా మీరు ఏదైతే కేబినెట్ ఫార్మేషన్ లో డెసిషన్ తీసుకున్నారో దాన్ని పునః పరిశీలన చేయవలసిందిగా ఒక కళింగ జాతి బిడ్డగా నేను కోరుకుంటున్నాను. సందర్భాల్లో మా కళింగ కమ్యూనిటీ గురించి మీ దృష్టిలో ఉంది కాబట్టి సో తప్పకుండా మాకు మంత్రి పదవి ఇవ్వాలని మా ఎమ్మెల్యేలకి ఎవరికో ఒకరికి ఇచ్చి మా సామాజిక వర్గాన్ని కొంచెం మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని మేము ఆశిస్తూ మీకు మా విన్నపం చేస్తున్నాం సార్. నమస్కారములు. ప్రస్తుతం పురంధేశ్వరి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర బిందువు అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది. ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పటి నుండి కూడా కళింగ జాతికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ వస్తున్నారు. అలాగే శ్రీకాకుళంలో 2 ఎమ్మెల్యేలు, బెందాలం అశోక్ గారు 3 సార్లు ఎన్నికయ్యారు. అలాగే రవికుమార్ గారు 2 సార్లు ఎన్నికయ్యారు. రవికుమార్ గారు స్పీకర్ గారు అయినటువంటి సొంత బావగారి మీద పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా రవికుమార్ గారు జిల్లా అధ్యక్షస్థానం వహిస్తూ ఎన్నో ఒడిదొడుకులను భరిస్తూ, ఎన్నో కేసులను భరిస్తూ, ఎన్నో సమస్యలను పరిష్కారం చేస్తూ చక్కగా వ్యవహరించినటువంటి రవికుమార్ గారికి క్యాబినెట్
ముందు రోజు రాత్రి వరకు వారికి మంత్రివర్గంలో స్థానం ఉందని వినిపించింది. తెల్లవారు చూసేసరికి వారి క్యాబినెట్లో స్థానం లేదనగానే మేము కాళింగులందరం కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం, చాలా శోక సముద్రంలో మునిగిపోయాం. ఎందుకంటే మరి కాళింగులకి తెలుగుదేశం కూడా ముందు నుండి కూడా ప్రత్యేక స్థానం ఇస్తూ వస్తుంది. కాబట్టి మరి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన ఫస్ట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా కీర్తిశేషులు కళింగ రాజైనటువంటి బొడ్డేపల్లి రాజగోపాల్ గెలిచారు కనుక ముందు రోజు వరకు వారి పేరు వినిపించింది. అందుకు వారికి తప్పకుండా క్యాబినెట్లో కానీ ఇంకా ఏదైనా ప్రత్యేక స్థానం కల్పించవలసిందిగా మేము కూటమి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఈరోజు ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు